నాగచైతన్య సమంత 7 ఏళ్లు ప్రేమించుకున్నారు. 4 ఏళ్లు కలిసి ఉన్నారు. 5 ఏళ్ల క్రితం విడిపోయారు. పెళ్లి చేసుకున్న డేట్కి 4 రోజుల ముందే తమ డివోర్స్ని ప్రకటించారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. అయితే వీరి డివోర్స్ ఏదో రూపంలో టాపిక్గా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చానీయాంశమవుతూ ఉంటుంది. ఇక సమంతతో విడాకులపై పలు సందర్భాల్లో నాగచైతన్య స్పందించారు. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం విషయంలో హ్యాపీగానే ఉన్నామని, ఇప్పుడు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నట్టుగా తెలిపారు చైతు. అప్పట్లో ఆయన మాటలు వైరల్గా మారాయి. తాజాగా ఇప్పుడు మరోసారి డైవర్స్పై రియాక్ట్ అవుతూ ఉన్నారు చైతు. విడాకుల మ్యాటర్పై ఆయన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు క్రిమినల్ లాగా చూస్తున్నారు, ఎందుకు పదే పదే తమపై వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ, నా లైఫ్లో ఏదైతే జరిగిందో అది చాలా మంది లైఫ్లో జరుగుతుంది. అది కేవలం నా ఒక్కడి జీవితంలో జరిగింది కాదు. కానీ నన్ను ఎందుకు ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నేను చేయరాని పెద్ద తప్పు చేసినట్టుగా చూస్తున్నారు. మ్యారేజ్ విషయంలో కొందరిని డిసప్పాయింట్ చేసినందుకు ఆ విషయంలో నేను సారీ కూడా చెబుతున్నాను. ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలంటే దాని గురించి నేను 1000 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే దాని పరిణామాలు నాకు తెలుసు. నేను ఒక బ్రోకెన్ అంటే విడాకుల ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా అనుభవం, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ విషయంలో నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను. ఇది మేం ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. దురదృష్టవశాత్తు అదొక టాపిక్ లాగా అయిపోయి, అదొక హెడ్లైన్ లాగా అయిపోయి, అదొక గాసిప్ లాగా, ఇప్పుడొక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. దాని గురించి నేను మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది, రాసే వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి అని తెలిపారు. నాగచైతన్య ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.